ఏంటి తిను ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చాడు? ఎవరైనా ఫస్ట్ టైం కలుస్తున్నామంటే ఎంత మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలి. తినేమో ఈ డార్క్ రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. సర్లే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఎనీవన్ టేక్ మీ టు ద టేబుల్ నెంబర్ 8? Please follow me. Please sit. థ్యాంక్ యూ. I'll be right back. ఛీ, ఈ అబ్బాయికి అసలు టైం సెన్సే లేదు. ఇంతసేపు అయినా రాలేదు. సర్లే, కాల్ చేసి కనుక్కుందాం ఎక్కడి వరకు వచ్చాడు అని. ఓ, వచ్చేసారా? సారీ అండి, ఇంకా రాలేదేమో అని అనుకున్నా. పర్లేదులేండి. ఆయన మీ అమ్మాయిలు అనేటోళ్ళు, మేము పడేటోళ్ళం. కానీ అండి, ఇంకేం చేస్తాం, ఎంతైనా మీ అమ్మాయిలకు మా అబ్బాయిలు అనేది పుట్టుకాకు కదా. అబ్బా సారీ అండి, గుర్తుపట్టలేకపోయా ఇక్కడే ఉన్నారని. అయినా ఏంటండి ఇలాంటి డార్క్ రెస్టారెంట్కి తీసుకొచ్చారు? అంటే యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ థీమే అదండి. అంటే లైక్ హ్యావింగ్ అ బ్లైండ్ డేట్. ఎందుకంటే ఇప్పుడు మనము ఒకరిని ఇంకోరు చూసుకోలేదనుకోండి, అప్పుడు వీ కెనాట్ జడ్జ్ కదా బై ది వే వీ లుక్. అందుకే. నైస్, ఇంట్రెస్టింగ్. సో దిస్ ఈజ్ ప్రియాంక అండ్ దిస్ ఇస్ శరత్. సో మీ ఏజ్ ఇప్పుడు 28 కదా? కరెక్టే. అండ్ మీరు 27 కదా? అవును. అవును, మీరు అసలు ఈ డేట్కి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చాను అంటే, ఇంట్లో ఏమో పెళ్లి చేసుకో అంటున్నారు. కానీ నాకేమో ఆ పెళ్లి చూపుల్లో కూర్చొని 1-2 మాటలకి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే వామ్మో, నాకు అస్సలు నమ్మకం లేదు. అంటే ఆ పర్సన్ ఎలా ఉంటాడు, తన అలవాట్లేంటి, తను మనల్ని ఎలా చూసుకుంటాడు, ఇవేవి తెలియకుండా ఎలా చేసుకుంటామండి. అందుకే ఇలా డేట్కి వచ్చా. మరి మీరు? నిజం చెప్పాలంటే నాది సేమ్ రీజన్ అండి. స్ట్రేంజర్తో డైరెక్ట్గా పెళ్ళంటే అమ్మో, నా వల్ల కాదండి. సారీ, ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి. మీకు పాస్ట్ ఏమైనా ఉందా? ఒకటి ఉండేది. చెప్తారా? మీకు ఓకే అయితేనే చెప్పండి. సరే చెప్తా. అయితే తనని ఫస్ట్ టైం 15th August రోజు చూసా. అంటే కాలేజ్లో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళా. ఫ్లాగ్ హోస్టింగ్ అంతా చూసుకున్న తర్వాత ఇట్లా క్యాజువల్గా బయటికి వచ్చేస్తున్నా. బయటికి వస్తుంటే కనిపించింది చూడండి, తనని చూసిన ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ళ ముందే మెదులుతుంది. తను ఇలా లైట్ బ్లూ డ్రెస్ వేసుకుని, జుట్టంతా ఇలా ఫ్రీగా వదిలేసి, మళ్ళీ కళ్ళకు మంచి కాటికి పట్టుకుని ఎంత అంటే అంత క్యూట్గా ఉండే. అంటే తను సినిమా హీరోయిన్ రేంజ్ అనుకోండి. ఇంకా అంత అందంగా ఉందంటే తెలిసింది కదా, పక్కా బాయ్ ఫ్రెండ్ అంటాడు. అయినా అంత అందమైన అమ్మాయి జస్ట్ మనతో మాట్లాడే ఎక్కువ. ఇంకా తను మనల్ని యాక్సెప్ట్ చేసాడంటే ఆ భూమి ఆకాశం కలిసినట్టే అని అనుకుని ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయా. ప్రతి ఒక్క అబ్బాయి చేసే తప్పు అదే. ఒక అమ్మాయి అందమైన అబ్బాయికో లేదో మంచి ఫిజిక్ ఉన్న అబ్బాయికో పడరు. తనతో ఉన్నప్పుడు సేఫ్గా ఫీల్ అయినప్పుడు, లేదా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఏ భయం లేకుండా తనతో షేర్ చేసుకోగలం అనే నమ్మకం వచ్చినప్పుడే పడతారు. అందుకే ఎప్పుడు కూడా ఒక గుడ్ లుకింగ్ అమ్మాయికి యావరేజ్ బాయ్ ఫ్రెండే ఉంటాడు. నాకు ఆ విషయం తర్వాతే అర్థమైంది. హో, అయితే అమ్మాయి మీతో మాట్లాడిందన్నమాట. అయ్యో ప్రియాంక గారు, అందుకే కదండి రిలేషన్షిప్ అన్నది. అవును కదా, కంటిన్యూ. తర్వాత నెక్స్ట్ డేనే నా దరిద్రం అనుకోవాలా లేదా అదృష్టమో కూడా నాకు తెలీదు, కానీ తనకు అనిపించింది. కానీ తనని చూస్తే తను ఎందుకో ఒక్కతే కూర్చుని చాలా బాధగా అనిపించింది. సరే తను ఒక్కతే కూర్చుంది, మళ్ళీ బాధగా ఉందని చెప్పేసి తనని మాట్లాడియాలని ట్రై చేశా. కానీ తను అస్సలు రెస్పాండ్ కాలే. అయితే తర్వాత ఇంకా బాధగా సర్లే తనకి మనతో మాట్లాడే ఇష్టం లేదేమో అని చెప్పేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయా. అంటే మేము లంచ్ చేయడానికి అక్కడే కూర్చుంటాం, సో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను నేను. అయితే ఒక 1 వీక్ దాకా చూస్తున్నామో తను రోజు వస్తుంది, ఒకతే కూర్చుంటుంది, ఒకతే కూర్చుని లంచ్ చేసి వెళ్ళిపోతుంది. అంటే లంచ్ కూడా అదేదో తప్పదు కదా, తినాలి కదా, బతకడానికనే తినాలి కదా అన్నట్లు చాలా అంటే చాలా కష్టంగా తింటుండే. కానీ ఇష్టపడిన అమ్మాయి కదా,
అందుకే తను అలా చూడలేకపోయా. ఇంక తర్వాత ఇట్లా కాదని చెప్పేసి ధైర్యం చేసి వెళ్ళిపోయా తన దగ్గరికి. వెళ్ళి, ఏంటండి ఎన్ని రోజులని ఇట్లే ఉంటారు, కాస్త మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పొచ్చు కదా, మేబీ నేనేమన్నా హెల్ప్ చేయగలిగేది ఉంటే చేస్తా కదా అన్నట్లు అడిగా. అయితే నేను అన్న మాటలు తనేం చేసిందో తెలుసా, నాకు మంచి గిఫ్ట్ ఇచ్చిందండోయ్. గిఫ్ట్ ఏంటో తెలుసా, నాకు మంచి ఎర్ర స్టాంప్ వేసింది. ఎర్ర స్టాంప్ అంటే ఏమో అనుకుంటున్నట్టున్నారు, నాకు మంచి చెంపదబ్బిచ్చింది. కానీ మా అమ్మ బాగా సెన్సిటివ్. ఇంకా తను అంతమంది ముందు కొట్టేసరికి ఇంకా ఏడు పాపుకోలేక మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఘోరంగా ఏడ్చేసా. మొత్తం చుట్టుముట్టు జనాలేమో ఏదో జంతువుని చూసినట్టు చూస్తుండే. కానీ అప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఆక్వర్డ్గా ఉండే. ఇంకా తర్వాత అంతమంది ఉన్నారని చెప్పేసి ఇట్లా కాసేపు ఏడ్చా. బాగా ఏడ్చిన తర్వాత ఇంకా ఇట్లా కళ్ళు తూడ్చేసుకున్నా, అంటే మా ఫ్రెండ్ది హ్యాండ్కి అడిగి కళ్ళు తూడ్చుకొని ఇంకా వెళ్ళిపోయా. అయితే నేను రిటర్న్ వెళ్ళేటప్పుడేమో నేను ఎట్లా ట్రై చేసినా తను పక్కగా అనిపిస్తుంది. అందుకే నేనేం చేసా, ఇట్లా తలంతా రైట్ సైడ్ తిప్పుకుని ఏదో పిచ్చర్లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయా. అయితే నెక్స్ట్ ఏమైంది అంటే చెప్పా కదా, నేను ఇట్లా క్లాస్ సైడ్ వెళ్తుంటే తను లెఫ్ట్ సైడ్ అవుతుందని. అయితే ఇప్పుడు క్లాస్ నుంచి వస్తున్నా, సో తను రైట్ సైడ్ అవుతుంది. సో ఇంకా మళ్ళా తలంతా లెఫ్ట్ సైడ్ తిప్పుకుని మళ్ళీ పిచ్చోళ్ళలాగా నడుచుకుంటూ వెళ్ళా. అయితే నేను ముందు రోజు ఏడ్చేది తను చూసినట్టుంది, అందుకు నన్ను పిలవడానికి ట్రై చేసింది, ఏవండి అని. అంటే తనకు నా పేరు తెలియదు కదా, అందుకు అట్లా పిలిచినట్టుంది. ఒక 3-4 టైమ్స్ పిలిచిందేమో, కానీ నేను వినలే. అంటే చెప్పా కదా నేను ఇట్లా లెఫ్ట్ సైడ్ తల తిప్పుకుని నడుచుకుంటూ వెళ్తున్నా అని, అందుకే తను నన్ను పిలుస్తుందని నేను గుర్తుపట్టలేకపోయాను. ఇంక అట్లే క్యాజువల్గా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయానా. అయితే ఆ రోజు బగారా రైస్ కాదు టమాటో రైస్ తెచ్చుకోయినా. అసలు ఆ రోజు నాకు అంత మెమరబుల్ డే. ఆ రోజు నేను ఎట్లా మర్చిపోగలను, తను ఫస్ట్ టైం నాతో మంచిగా మాట్లాడింది. సో తర్వాత ఇట్లా డబ్బా ఓపెన్ చేసి ఓ స్పూన్ టమాటో రైస్ తీసుకుని ఇట్లా నోట్లో పెట్టుకున్నా. అప్పుడే నా షోల్డర్ మీద ఎవరో ట్యాప్ చేశారు. నేను ఎవరా అని ఇట్లా తిరిగి చూసా. తిరిగి చూస్తే తన నా వెనకాలనే ఉంది. అయితే నేను ఒక 2-3 మినిట్స్ తననే చూస్తున్నా. అంటే తనే వచ్చి నాతో మాట్లాడడం ఏంటి అని షాక్లో ఉన్నా. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ అండి నేను చేసిన దానికి అని అన్నది. అయితే నేను ఇట్లా మళ్ళీ ఏడవబోతుండే, అంటే అంతమంది ముందు కొట్టింది కదా అందుకే. కానీ ఇంకా మళ్ళీ తన ముందు నా పరువు పోతుందని చెప్పేసి ఇట్లా ఓకే అని కాస్త సీరియస్గా చెప్పా. కానీ నిజంగా అండి ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. అంటే అంత అందమైన అమ్మాయి, మనం అంత పిచ్చిగా ఇష్టపడిన అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి మనతో మాట్లాడాలని ట్రై చేస్తుందంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా. అందుకే నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. అఫ్కోర్స్ సారీ చెప్పడానికే వచ్చింది అనుకోండి, బట్ స్టిల్ అట్లయినా వచ్చింది కదా. అయితే చెప్పా కదా నేను ఇట్లా ఇట్స్ ఓకే అని చెప్పాని. సో ఇంకా తను ఇట్లా తిరిగి వెళ్ళిపోబోతుండే. అయితే తెలిసిందే కదా మా అబ్బాయిల గురించి, కాస్త గ్యాప్ ఇచ్చినా ఫుల్గా వాడేసుకుంటాం. అందుకే ఇంక అప్పుడు నేనేమన్నా, కాదండి మీరు ఒక్కరే వెళ్ళి ఆడ ఏం తింటారు, మీరు కూడా మాతో జాయిన్ కావచ్చు కదా అని అడిగేశా. ఇంకా తర్వాత తన లంచ్ రోజు మాతోటే తినేది. ఇంకా మనము అంత ఇష్టపడిన అమ్మాయి లంచ్ చేయడానికి రోజు మన దగ్గరికి వస్తుందంటే ఎంత మంచి ఛాన్స్ కదా. అంటే మంచి ఛాన్స్ అంటే ఏదో పులిహోర కలపడానికి మంచి ఛాన్స్ అని కాదు నా అర్థం. ఎందుకంటే అప్పుడు తను చాలా బాధగా ఉండే. ఇంకా తను అట్లా ఉన్నప్పుడు నేను మీ స్మైల్ బాగుంది అది ఇది అన్నానుకో, ఇంకా అంతే చెప్పు తెగిపోతుండే. ఇంకా మంచి ఛాన్స్ అని ఎందుకన్నా అంటే తను రోజు వచ్చి లంచ్ చేయడానికి మా దగ్గరికి వచ్చేది. సో అందుకే దానివల్లే మేము బాగా క్లోజ్ అయ్యాం. అయితే మేము మాట్లాడుకునే మాటలు అసలు ఎట్లుంటాయంటే అస్సలు కనెక్షన్ లేని టాపిక్ మాట్లాడుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, మ్యాథ్స్ గురించి, అక్కడి నుంచి టాపిక్ ఏదో షాపింగ్ మాల్ దగ్గరికి లేదా సెలబ్రిటీ దగ్గరికి, కార్ దగ్గరికి, అట్లా అంటే లైక్ అస్సలు కనెక్షన్ లేని టాపిక్ వెళ్ళిపోతాయి మా టాపిక్స్. అయితే మేము ఒక 1 month దాకేమో
ఓన్లీ లంచ్లోనే కలిసేటోళ్ళము, మళ్ళీ ఓన్లీ లంచ్లోనే మాట్లాడుకునేటోళ్ళం. అయితే మేబీ ఒక 1 మంత్ తర్వాత ఏమో ఆ రోజు నేను స్టేషన్కి వెళ్తుండే రికార్డ్ తీసుకోవడానికి. అయితే అట్లని చెప్పేసి ఆ రోజు ఇట్లా మా బ్లాక్ నుంచి బయటకు వచ్చా. బయటకు వచ్చి చూస్తే అక్కడ తను కూర్చోయిండే, కానీ ఒక్కతే కూర్చోయింది. మళ్ళా ఎందుకో చాలా మూడ్ ఆఫ్గా ఉండే. అయితే నేను తన దగ్గరికి వెళ్ళి అడిగా, ఇట్లా ఏమైంది, మళ్ళీ ఎందుకు అట్లున్నావు అన్నట్లు అడిగా. కానీ నాకు చెప్పడానికి కంఫర్టబుల్గా అనిపించలేదేమో, అందుకే తనేం చెప్పలే. లైక్ అసలు నోరు కూడా ఇప్పలే. ఇంకా తర్వాత తనని ఇబ్బంది ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను మళ్ళీ ఏం అడగలే. కానీ నాకేం చేయాలో అర్థం కాలే. అందుకే ఇంకా జస్ట్ అలా తన పక్కన కూర్చున్నా అంతే. 10 మినిట్స్ అయింది, 20 మినిట్స్ అయింది, 30 మినిట్స్ అయింది. నేను ఏం మాట్లాడలే, తను ఏం మాట్లాడలే. ఇంకా 30 మినిట్స్ మౌన పోరాటం తర్వాత అప్పుడే తను ఇట్లా స్లోగా నా షోల్డర్ మీద లీన్ అయింది. ఇట్లా షోల్డర్ మీద లీన్ అయ్యి ఫుల్ బర్స్ట్ అవుట్ అయిపోయింది. తను ఇట్లా ఒకడు మోసం చేశాడని చెప్పేసి. ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా బాధలో ఉంటే జస్ట్ అవతల వాళ్ళు మనని ఇంటరప్ట్ చేయకుండా వింటే చాలు, మన బాధ అంతా పోతుంది. అందుకే ఆ రోజు ఎప్పుడైతే తను బర్స్ట్ అవుట్ అయిందో ఆ రోజు నేను అసలు ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలే. కానీ ఆ రోజు తనని చూడాలి అంటే లైక్ చాలా రోజుల నుంచి లోపల పెట్టుకున్న బాధ కదా. అందుకే తన ఆ రోజు బర్స్ట్ అవుట్ అయిపోయినప్పుడు చాలా అంటే చాలా ముద్దుగా అనిపించింది. అంటే లైక్ ఇంతకుముందు చెప్పా, గుర్తుందా, తనని ఫస్ట్ టైం చూసినప్పుడు తను చాలా బాగుండని. కానీ ఆ రోజు అంత బాగుండే ఎందుకంటే లైక్ ఆ రోజు తను మంచి డ్రెస్ క్యారీ చేసింది, మంచిగా రెడీ అయ్యి వచ్చింది. అందుకే ఆ రోజు తను చాలా బాగుండే. కానీ ఏ రోజైతే బర్స్ట్ అవుట్ అయిందని చెప్పానో ఆ రోజు తను మంచి డ్రెస్ క్యారీ చేయలేదు, మళ్ళీ లైక్ ఆఖరికి బొట్టు కూడా లేదు. కానీ కూడా చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. నేను ఇప్పటిదాకా తనని అంత ముద్దుగా ఎప్పుడు చూడలే. దాట్ వాజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్. నాకు ఇంకేం వద్దు, జస్ట్ అలా తనని చూస్తూ బతికొచ్చు అనిపించింది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ వాంటెడ్ టు ప్రపోజ్ హర్, కానీ నాకు తెలుసు ఇట్స్ నాట్ ది కరెక్ట్ టైం అని. అండ్ ఫర్దర్ మోర్ అప్పుడు తనకు ప్రపోజ్ చేసి తనని ఇబ్బంది పెట్టాలనుకోలే, అందుకే ఇంకేం చేయలే. అయితే తను ఆ రోజు కూడా రోజులాగే లంచ్ చేయడానికి మా దగ్గరకు వచ్చింది. అప్పుడే మా ఎదవల్లో ఒకడు అడిగాడు తనని, అసలు నీ బ్రేకప్ ఎలా అయింది చెప్పగలవా అని. అయితే నేనేమో నా మనసులో వాడిని ఘోరంగా తిట్టుకున్నా. బుద్ధుందారా నీకు, సిగ్గుందా అసలు, ఈరోజే కదరా తన బాధ అంతా చెప్పి బర్స్ట్ అవుట్ అయింది అన్నట్లా మా వాడిని ఘోరంగా తిట్టుకున్నా మనసులోనే. కోర్స్ వాడికి విషయాలని తెలియదు అనుకోండి, బట్ స్టిల్. అయితే అప్పుడే తను మాట అన్నది, వాడు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు, నేను అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి పట్టించుకొని అన్నది. ఇంకా తను అట్లా అన్నప్పుడు మన నోరు అదుపులో ఉంటుందా? ఇంకా నేనేమన్నా నేను ఉంటానేసా. అంటే అదేదో కావాలనేం అనలేదు, ఏదో అలా ఫ్లోలో వచ్చేసింది అంతే. తనేమో ఇలా నా సైడ్ చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది అంతే. కానీ అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే మా వాళ్ళు ఎవ్వరికీ తెలియదు నాకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని. అప్పుడు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. చెప్పా కదా అదేదో ఫ్లోలో వచ్చేసిందని, అందుకే. సో అప్పుడు ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి చాలా అంటే చాలా క్యాజువల్గా, అంటే ఫ్రెండ్ లాగా అంటున్నా, మీరందరూ ఎందుకు అట్లా అయిపోయారు అన్నట్లు అన్నా. నేను అట్లా అన్న వెంటనే అందరూ ఏం లేదు అన్నట్లు అన్నారు. కానీ నిజం చెప్తున్నదండి, ఆ రోజైతే నా చేతులు కాలు వణికిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసిందనుకోండి మా ఎదోళ్ళకి, వాళ్ళు ఊరికే ఉంటారా? ఒక్కటే మ్యూజిక్ వేస్తారు, ఏ మామా కమాన్ చెరేతనట్లా. ఇంకా అప్పుడు తను డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, అందుకే ఇంకా సైలెంట్ అయిపోయా. కానీ నిజంగా మీరు తన గురించి అంతలా ఆలోచించడం చాలా బాగుందండి. అయ్యో ప్రియాంక గారు, నేనే కాదండి, ఏ అబ్బాయి కూడా తను ఇష్టపడే అమ్మాయి ఇబ్బందిగా పడాలని ఏ పని చేయరండి. అవేవో కొన్ని పొరపాటున జరిగిపోతాయి అంతే.
కానీ మీ అమ్మాయిలేమో అమ్మో వాడు నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేసిండు, వాడితో అస్సలు మాట్లాడకూడదు అనుకుంటారు. అరే మాకు ఇబ్బందిగా అనిపిస్తే ఏం చేయాలండి? వాళ్ళేమో ఎప్పుడు చూసినా ప్రేమ ప్రేమ అని వెంట పడుతూ ఉంటారు. మనం ఇంకా కొన్ని విషయాలను ఏం చేయలేంలేండి. మా అబ్బాయిలు మీ అమ్మాయిల వెంట పడ్డము మార్చలేము, మీ అమ్మాయిలేమో మా అబ్బాయిలు ప్రేమిస్తున్నామని చెప్తే చాలు ఏదో క్రైమ్ చేసిన చూసినట్టు చూడడము మార్చలేము. సర్లేండి, ఆ విషయం పక్కన పెట్టండి. ఫస్ట్ మీ లవ్ స్టోరీ చెప్పండి. అయితే ఆ రోజు ఈవినింగ్ హాస్టల్కి వెళ్ళాక చూస్తే ఎవరో కాల్ వచ్చింది. ఎవరా అని ఇట్లా చూస్తే తనే. అయితే ఫోన్ ఎత్తి మాట్లాడా. ఇంకా అప్పటి నుంచి రోజు గంటలు గంటలు మాట్లాడుకుంటాం. అసలు ఏం మాట్లాడుకుంటామో మాకే తెలీదు. ఇంకా తర్వాత మేము ఒకరినొకరు బాగా ఆట పట్టించుకుంటుండే. తనేమో నా క్రష్ పేరు పిలిచి, నేనేమో తన ఎక్స్ పేరు పిలిచి. అయితే తర్వాత మేము ఎంత అంటే అంత క్లోజ్ అయిపోయాం. అంటే లైక్ అసలు ఎప్పుడైనా నేను కాలేజ్కి వెళ్ళలేదనుకోండి, అప్పుడు తను రోజంతా మూడ్ ఆఫ్ అవుతుందంట. ఇంకా తను ఎప్పుడైనా రాకపోతేనేమో నాకు అసలు లంచ్ కూడా చేయాలనిపించదు. అయితే మా బిహేవియర్ వల్ల మా ఎదవలకి అర్థమైపోయింది నాకు తనంటే ఇష్టం ఉంది, తనకు కూడా నేనంటే ఇష్టమని. కానీ మేము ఒకరికొకరు చెప్పుకోలే కదా, అందుకేమో మమ్మల్ని ఎప్పుడు గెలకలే. అయితే ఒకసారి ఏమైందంటే చెప్పా కదా మేము బాగా క్లోజ్ అయ్యామని. సో ఒకసారి ఇట్లే నేను కాలేజ్కి వెళ్ళలే, కానీ తనకు చెప్పలేకపోయా. అంటే మేమే అనుకోకుండా బయటికి వెళ్ళాం, అందుకే చెప్పలేకపోయా. ఇంకా తనకు ఫోన్ చేసి చెప్దామంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జర్ కూడా లేదు. అందుకు సర్లేని ఇంకా ఏం చేయలే. కానీ తనేమో నాకు ఫోన్లు చేసి చేసి సావజొబ్బిందంట. అయితే ఇంకా నేను తర్వాత హాస్టల్కి వెళ్ళాక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని తనకు ఫోన్ చేస్తే అప్పుడు చెప్పింది, పాపం పిచ్చి పిల్ల, అసలు తను రోజంతా ఫుడ్డే తినలేదంట. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి తన హాస్టల్ దగ్గరికి వెళ్ళి తనని బాగా బుజ్జగిస్తే అప్పుడు తిన్నది. అండ్ ఫైనలీ ది డే కేమ్, 15th August. అయితే ఇంతకుముందు చెప్పా గుర్తుందా, ఇలా తనని ఫస్ట్ టైం 15th August రోజు చూసా. ఆ రోజు తను చాలా బాగా రెడీ అయిందని. తను అంత బాగా ఎందుకు రెడీ అయిందో తెలుసా? ఎందుకంటే ఆ రోజు తన బర్త్డే అని చెప్పేసి మేము కన్యాకుమారికో ట్రిప్ కోసం ప్లాన్ వేసాము. అయితే మేము 13th రోజు నైట్ బయలుదేరాము. సో 14th ఈవినింగ్ కల్లా ఆడ కన్యాకుమారికి రీచ్ అయిపోయాం. నేను ఇంకా మా ఇద్దరు యదవలు మేము ఒక రూమ్లో ఉన్నాము. ఇంకా తను ఇంకా మా గ్యాంగ్లో ఇంకో అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఒక రూమ్లో ఉన్నారు. సో ఇంకా తర్వాత మేము ఆ రోజు ఈవినింగ్ రీచ్ అయ్యాక ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేసి ఇంకా పడుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే 15th August, ఆ రోజు మేము పొద్దున్నే లేసేసి సన్ రైజ్ చూడడానికి బీచ్కి వెళ్ళాము. ముందేమో సన్ రైజ్, నా ముందేమో తను. ఇంకా నేను అస్సలు లేట్ చేయాలనుకోలే. అటు ఇటు వెతికా ఏమన్నా ఫ్లవర్ దొరుకుతుందేమో అని. ఇంకా నా అదృష్టానికి అక్కడే ఒక రెడ్ కలర్ ఫ్లవర్ దొరికింది. ఆ ఫ్లవర్ తీసుకుని తనకు ప్రపోజ్ చేసేసా. అండ్ ఫైనలీ షీ సెడ్ ఎస్. అలా స్టార్ట్ అయిందండి మా లవ్ స్టోరీ. నేను పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నానా? ఎందుకు, ఏమైందండి? మరి తర్వాత ఏముంది, బాగా ట్రిప్స్కి వెళ్ళాము, అక్కడిక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము. మరి అంత ప్రేమించినప్పుడు బ్రేకప్ ఎలా అయ్యిందండి? క్యాస్ట్ ప్రాబ్లం. అంటే నేను తను వేరే వేరే క్యాస్ట్. అయితే వాళ్ళ ఇంట్లో చాలా కన్విన్స్ చేయాలని ట్రై చేసాము, కానీ వాళ్ళు అస్సలు కన్విన్స్ కాలే. ఇంకా తనని వాళ్ళ క్యాస్ట్లోనే వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేసారు. ఇట్ వాజ్ రియలీ టఫ్. అంటే అంత ఇష్టపడిన అమ్మాయి కదా, అందుకే. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదా. మరి మీకేం పాస్ లేవా? అంటే నాకు యాక్చువల్గా ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకుండే, సో ఐ ఆల్వేస్ అవే ఫ్రమ్ దిస్. కానీ ఇప్పుడు మీ లవ్ స్టోరీ విన్నాక ఐ విష్ ఐ టు హ్యావ్ ఎ లవ్ స్టోరీ లైక్ దిస్. మీకు ఓకే అంటే అంతకంటే ఎక్కువ మంచి లవ్ స్టోరీ మనం చేద్దాం, ఏమంటారు? అబ్బో, అబ్బాయి గారు బాగానే ఫాస్ట్ ఉన్నారుగా. నేను చెప్పిన దానికి రిప్లై ఇవ్వకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు కదా. మరి మా అమ్మాయిలు అంతే లేవు, మేము అన్నీ డైరెక్ట్గా చెప్పలేం కదా, మీరే అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎస్ అన్నట్టా కాదా?
ఏమో, ఎవరికి తెలుసు. మీరు అంత ఇండైరెక్ట్గా చెప్పినా అంత క్లియర్గా చెప్పినందుకు ఎస్ అనే తీసుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ అ న్యూ జర్నీ.